ఈ రోజు ఈ వీడియోలో సిటడెల్ హనీ అండ్ బనీ అనే సిరీస్ గురించి మాట్లాడుకుందాం. సమంత వరుణ్ ధావన్ లీడ్స్ గా రాజన్ డీకే క్రియేట్ చేసిన టెక్నో స్పై థ్రిల్లర్ ఇది. ఈ సిరీస్ లో స్టోరీ ఏంటంటే, ఈ సిరీస్ లో 2 టైం లైన్లు ఉంటాయి. మొదటిది 1992లో జరుగుతుంది. హనీ అనే అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇంటిని ఇంట్లో వాళ్ళని వదిలేసి ముంబై వస్తుంది. అక్కడికి వచ్చాక హీరోయిన్ అవటం అంత ఈజీ కాదనే విషయం తనకు అర్థం అవుతుంది. దాంతో సినిమాల్లో ఏదో చిన్న చిత్క క్యారెక్టర్లు చేసుకుంటూ రోజువారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటది. ఈ టైంలో తనకి సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా పనిచేసే బన్నీ పరిచయం అవుతాడు. కొన్నాళ్ళకి వీళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఓ సందర్భంలో బన్నీ జస్ట్ స్టంట్ మ్యానే కాదని తన ఒక సీక్రెట్ ఏజెంట్ అనే విషయం హనీకి తెలుస్తుంది. తర్వాత తను కూడా అదే ఏజెన్సీలో ఏజెంట్ గా జాయిన్ అయ్యి బన్నీతో కలిసి పనిచేయడం మొదలు పెడుతుంది. ఇక రీసెంట్ గా ఈ ఏజెన్సీ ప్రాజెక్ట్ తల్వార్ కోసం ఒక మిషన్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ మిషన్ లో ఏదో తేడా ఉందని హనీకి డౌట్ వస్తది. అలాగే ఆ ఏజెన్సీ హెడ్ అయిన గురు కూడా అంత మంచివాడు కాదని తనకు క్లారిటీ వస్తది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఏజెన్సీ ఏంటి? అది ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రాజెక్ట్ తల్వార్ అంటే ఏంటి? హనీ అనుమానిస్తున్నట్టు ఆ ఏజెన్సీలో ఏదైనా కాన్స్పిరసీ జరుగుతుందా? గురువు నిజంగానే మంచివాడు కాదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మీరు సిరీస్ లోనే చూడాలి. ఇది మొదటి టైం లైన్. రెండో టైం లైన్ 2000 లో ఉత్తరాఖండ్ లో జరుగుతుంది. అక్కడ ఒక చిన్న టౌన్ లో మన హనీ ఓ బేకరీ నడుపుతూ ఉంటది. తనకు ఓ కూతురు కూడా ఉంటది. గత కొన్నేళ్లుగా తను అక్కడే ఉంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటది. కానీ ఓ రోజు తనని వెతుక్కుంటూ తన ఏజెన్సీ వస్తది. తనని తన కూతుర్ని చంపాలని ట్రై చేస్తారు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ప్రస్తుతం హనీ ఉత్తరాఖండ్ లో ఏం చేస్తుంది? తనని చంపడానికి తన ఏజెన్సీ ఎందుకు వచ్చింది? 1992లో ఏం జరిగింది? ఇంతకీ బన్నీ ఏమయ్యాడు? చివరికి తను తన కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సిరీస్ పర్లేదు, ఎక్కడా బోర్ కొట్టకుండా అలా సాగిపోయింది. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా వరకు రొటీన్ గానే అనిపించినా పర్ఫార్మెన్స్లు, యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటివన్నీ చాలా బాగుండటంతో మొత్తంగా సిరీస్ డీసెంట్ అనిపిస్తుంది. అయితే రాజన్ డీకే గత సిరీస్లతో పోలిస్తే ఇది మాత్రం కొంచెం వీక్ గానే ఉంది. రైటింగ్ లో కొంచెం పదును తగ్గింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో వీళ్ళ మెరుపులు కనిపించినా మోస్ట్ ఆఫ్ ద సిరీస్ లో సాదా సీదా రైటింగే ఉండింది. డైలాగులు కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేవు. యాక్చువల్ గా ఇది హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటడెల్ కి ప్రీక్వెల్ సిరీస్. ప్రియాంక చోప్రా అలియాస్ నాడియా వాళ్ళ అమ్మా నాన్నల కథ ఇది. ఆ సిరీస్ తో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్ గా ఉండింది. కానీ స్టేక్స్ ఇంకొంచెం హైగా ఉండి ఓ 2-3 మంచి ట్విస్టులు కూడా ఉండుంటే సిరీస్ అదిరిపోయేది. జనరల్ గా స్పై జానర్స్ లో వచ్చే సినిమాలు, సిరీస్ లో స్టోరీ ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటది. స్టోరీ రొటీన్ గానే ఉన్న స్క్రీన్ ప్లే కొత్తగా బలంగా ఉండేలా చూసుకుంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇక్కడ అలా లేకపోవటం అతిపెద్ద మైనస్ అయింది. అలాగే విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం అండర్ రిటర్న్ గానే అనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా కేకే మీనన్ కుమ్మేసినా తను అలా ఎందుకున్నాడు అనేది మాటలతో సరిపెట్టారు తప్పితే కన్విన్సింగ్ అయితే చూపించలేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హనీగా సమంత చాలా బాగా చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అద్దరు కొట్టింది. ఇక బన్నీగా వరుణ్ ధావన్ కూడా చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ పరంగా గానీ, యాక్షన్ సీక్వెన్సుల పరంగా గానీ టూ గుడ్ అసలు. ఇక నాడియాగా చేసిన కశ్వి భలే చేసింది. తను స్క్రీన్ మీద ఉన్నప్పుడల్లా మన మొహం మీద నవ్వు ఉంటది. అయినా ఆ ఏజ్ లో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అసలు. ఇక సిమ్రాన్, కేకే మీనన్ ఇలా సిరీస్ లో మిగిలిన ఆర్టిస్టులంతా ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోగా ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ ఉన్నాయి. ఇక రాజన్ డీకే పనితనం కూడా పర్లేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సిరీస్ లో మైనస్ల కంటే ప్లస్లే ఎక్కువ ఉంటాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా చూస్తే ఈ సిరీస్ చాలా వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.